హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్లో చిన్న సేగుని తెలుసుకుందాం. నాగవల్లికి చుక్కలు చూపించిన కావేరి అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. చిన్ని వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తామన్న, ఎలా ఉన్నావు నాన్న అంటే, ఎందుకమ్మా అని అంటే, ఏం లేదు నాన్న, నా కుడికన్ను అదురుకుంది, ఏమన్నా నీకు జరిగిందేమో అని నాకు అనిపించింది, అందుకని కాల్ చేశాను అని అంటుంది అనమాట. నాకేం జరగలేదమ్మా, నేను బాగానే ఉన్నాను, నీ గురించే నాకు దిగులుగా ఉంది. 30 రోజుల గడువు తీసుకొని మీ అమ్మ నిర్దోషాన్ని నిరూపిస్తానని చెప్పావు కదా, నిరూపిస్తాను నాన్న అని అంటే, ఎక్కడ అమ్మ ఆ లాయర్ ఎక్కడున్నాడో తెలియదు కదా అంటే, ఎక్కడున్నాడో వెతికి మరి నేను మా అమ్మ నిర్దోషాన్ని నిరూపిస్తాను, నువ్వేం కంగారు పడకు అని సరే అమ్మ అని ఫోన్ పెట్టేస్తాను అనమాట. మ్యాడీ బాబుకి కావేరి అసలు వాళ్ళ అమ్మని చంపలేదని తెలుస్తేనే మన చిన్నిని ప్రేమిస్తాడు అని. మేము తాగిన కాఫీ ఏమో కారంగా ఉంది, మన మ్యాడీ తాగితే ఏం లేదు, కారంగా లేదంట, అసలు ఏం జరుగుతుంది అసలు అని ఆలోచించుకుంటుంటుంది అనమాట. పెద్ద గాలి ఇడుస్తుంది, అలాగే వెనకకెళ్ళి వచ్చి వాళ్ళ వదిన అని ఇట్లా పెడుతుంది అనమాట. చాలా భయపడిపోతుంది. ఏంటి వదిన అంతగానం కంగారు పడిపోయావంటే, ఏ అత్తయ్య ఈ మధ్య చాలా కంగారు పడిపోతుంది, ఏమైందో ఏమో అంటే, ఏం కాలేదని నాకు భయమైంది అని అంటే అనమాట. సరే ఇప్పుడు ఎందుకు వచ్చా, బ్రేక్ఫాస్ట్ కోసం పిలవడానికి వచ్చాయంటే, లేదు నా కూతురు భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి వచ్చి బావే నా మొగడు అనుకుంటా పెరిగింది. తర్వాత పెద్దగా అయినాక మ్యాడీ ఏమో చిన్నిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరిని విడగొట్టి మళ్ళీ వీళ్ళిద్దరికి పెళ్లి చేశానని నువ్వు అన్నావు, అమ్మబుద్ధి అవ్వట్లేదు వదిన అని అంటే, ఎందుకు ఆ చిన్ని 30 రోజులు గడువు అడిగింది కదా, ఆ 30 రోజులు అయిపోగానే తనకు విడాకులు ఇచ్చి తర్వాత మేము శ్రేయకి ఇచ్చి పెళ్లి చేస్తాము. 30 రోజులు గడువు అయిన తర్వాత మళ్ళీ ఏదైనా ఫిట్టింగ్ పెడితే మళ్ళీ నా పరిస్థితి ఏంటి అత్తయ్య అని అంటే, మన నాగవాళ్ళు ఏం చేస్తారు, శ్రేయట్టురా అని దగ్గర నుంచి ఇంట్లోనే పుట్టావు, ఇంటి దానివి, అదేమో బయట నుంచి వచ్చింది, అది ఎప్పటికైనా వెళ్ళిపోతుంది, నీకు మాటిస్తున్నాను, దాన్ని బయట మాటిస్తున్నాను, ఆ చిన్నిని మ్యాడీని విడగొట్టిన తర్వాత నీకు మ్యాడీకి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తున్నాను. వెళ్ళాలి కానీ ఇలా పిచ్చిగా ఆలోచించకూడదు, వసంత నువ్వేం ఆలోచించకు, నేను చెప్పాను కదా అని అనమాట. ఇక వెళ్ళండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోగానే డోర్ అనేది గట్టిగా వేసేస్తారనమాట. మన నాగవల్లి చాలా భయపడుతుంది. టిక్ టిక్ అని సౌండ్ నుంచి టిక్ టిక్ సౌండ్ వస్తుంది అనమాట. ఏంటి నేను ఇక్కడ కొడితే అక్కడ వస్తుంది సౌండ్ అని వెళ్తాను అనమాట. నాగవల్లి వెళ్తుంది. వెళ్ళగానే దాంట్లో లోకి ఉంటుంది అనమాట. చూడగానే చాలా భయపడిపోతుంది, కింద పడేస్తుంది అనమాట. కింద పడేసి అక్కడికి వెళ్తే లోకి ఇలానే చూస్తుంది, కోపంతో ఇలానే చూస్తుంది లోకి. అయితే మన నాగవల్లి చాలా భయపడిపోయి బయటికి వెళ్ళిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మన చిన్నికి డాష్ ఇస్తుంది. డాష్ చేయగానే చిన్ని వెళ్ళి పట్టుకుంటుంది అనమాట. ఏంటైతే అంతగానో భయపడుతున్నావు, దయ్యం చూసినట్టు అలా చూస్తున్నావు, ఎందుకు ఏమైంది అని అంటారు అనమాట. ఈ ఫోర్స్ నీకు నచ్చింది, బాగుంది, కానీ మీ అబ్బాయితో అయితే చాలా బాగుంటుంది, మేము రీల్స్ చేద్దాం అనుకున్నాం, లేకపోతే ఫోటోషూట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ నీతో ఇలా దిగుతున్నాను అని అంటుంది. అయితే మన ఇద్దరం చేద్దామా అత్తయ్య రీల్స్ అని అంటారు అనమాట. అని ఒక పాట పాడుతుంది అనమాట. అత్తయ్యని వదిలేసే అంటే వదిలేసామాట. కింద పడిపోతుంది మన నాగవల్లి. కింద పడేయగానే ఎందుకు అలా పడేసా అంటే, శ్రేయనే కదా పడేయమన్నది అనుకుని పడేసానంటే శ్రేయ పారిపోతుంది అనమాట. నేనేమనలేను. అయితే మ్యాడీ వస్తాడు. ఏంటి పారిపోతుంది ఏంటి అని అంటే, ఏం లేదు మ్యాడీ చిన్నితో 100 ఏళ్ళు ఉంటాడని చెప్పాను, నీకు వేరే సంబంధం ఇచ్చి చేస్తాను అని చెప్పాను, అందుకోసమని పారిపోతుంది అని. మమ్మీ అలా అన్నామా అంటే, లేదు మరి నేను అన్నాను, నేను మనసులో అనుకున్నాను, అందుకోసమని చూడమని నీతో మాట్లాడుతుంటే నాకు మెంటల్ ఎక్క ఎలా ఉందని వెళ్ళిపోతాడు అనమాట. చిన్నప్పటి నుంచి నీతో మాట్లాడితేనే మెంటల్ ఎక్కలేదు, మళ్ళీ నాతో మాట్లాడితే మెంటల్ ఎక్కుతాడంటారే ఇలా వస్తుంటారు మన స్ట్రెస్ మీదకి వెళ్ళి భయపడతాను అనమాట. ఏంటి అత్తయ్య లోని చూసి భయపడుతున్నావు అని అంటే, ఏం లేదు అని అంటారనమాట. తర్వాత వెళ్ళిపోతుంది చిన్ని వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే మన లోకి అంటది, నువ్వేం చేసావు, అసలు నీకేమైంది, ఎందుకు అలా చేసావు అంటే, నేనేం చేశాను ఆంటీ అని అంటే, సరే ఇటురా అని రూమ్లోకి తీసుకెళ్తారు అనమాట. రూమ్లోకి తీసుకోగానే గాలి వస్తుంది. ఏంటంటే ఏమన్నా మాట్లాడారా, మీరు ఏమని చెప్పారు, కబోర్డ్ చూస్తుంది, అలా కింద చూస్తారు, ఏం వెతుకుతున్నారు అంటే నీ డెడ్ బాడీని వెతుకుతున్నా అంటే, నా డెడ్ బాడీ ఏంటి ఆంటీ అని అంటే భయపడిపోతుంది అనమాట. ఏం లేదు, ఇందాక కబోర్డ్ నుంచి నీ డెడ్ బాడీ కింద పడిపోయింది, అందుకని చూస్తున్నానంటే, అసలు నేనేనా అని అంటే అన్నమాట. భయపడిపోతారు. తర్వాత ఒకసారి నా బుగ్గ గిల్లాను ఆంటీ అని అంటే దయ్యం వచ్చి గిల్తాది అనమాట. ఏంటంటే అంత దూరం ఉండి నా బుగ్గ గిల్లారంటే, నువ్వు నీదే గిల్లుకున్నాను అని అంటే అనమాట. అనగానే నేనే గిల్లాను అని దయ్యం అంటది. తర్వాత నువ్వు ఏంటి నేను ఇక్కడ ఉంటే నువ్వు అటు చూసి మాట్లాడుతున్నావు, ఏంటి చెప్పు అని అంటే, చెప్తాను అని అంటారన్నమాట. నువ్వు చెప్పావు అనుకో తల పలిగిపోతుంది అని అంటే, సరే చెప్పానంటే, ఏం చెప్పావు, అటు చూసి మాట్లాడుతున్నావు, ఇటు చూస్తున్నావు అని అంటారన్నమాట. ఏలే అంటే మీలాకనే నేను అప్పుడప్పుడు సండే ఇలా చేస్తూ ఉంటాను, మీరు గిట్ట అలానైనా నా డెడ్ బాడీ చూసినా అని అంటున్నారంటే, లేదు నేను నిజంగానే చూసాను, చేతులు ఉన్నాయి, నాకు 2 చేతులు ఉన్నాయి, మళ్ళీ మన భుజాల మీద ఎవరు చేతి పెట్టారు అసలు అని అంటే, మనకు 3 చేతులు ఉన్నాయేమో ఆంటీ అంటే, నీ పొంద 3 చేతులు ఎట్లా ఉంటాయి మనకు అని. సరే వెనక తిరిగి చూద్దాం ఆంటీ అంటే, ఎవరు ఉన్నారనమాట. ఎవరు లేరు ఏంటి అని అంటే, ఓ దయ్యం ఉందన్నమాట. అంటే నాకు కాఫీ అని అతకపోవడం, కారం వేయడం, అలాగే నాకు భయపెట్టియడం ఇప్పటిదాకా, ఇవన్నీ దయ్యం చేసిన పనియా అంటే, అవునంటే ఎవరు నమ్మరు అసలు, నేను గీట అన్ని చూసానంటీ అంటే, సరే నువ్వెవరికి చెప్పకు, నేనెవరికి చెప్పాను, దాన్ని ఎలా అట్ట కట్టించాలో నేను చూసుకుంటాను అని అంటే, డోర్ అనేది గట్టిగా వేసుకుంటాను. మన తర్వాత మన లోకి ఏం చేస్తుంది, నాగవల్లి మీద ఎక్కి కూర్చుంటుంది.
మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు ఈ టార్చర్ మనకు తప్పదు అని వెళ్ళిపోతారనమాట. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, బట్టలు మడత చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఫోటో చేశాను, మంచిగా చూసుకుంటున్నాను, నువ్వు లేని లోటుగా ఉంది నాకు అని ఏదేదో మాట్లాడదన్నమాట. మాట్లాడిన తర్వాత ఏదో శనిదేవుని పెట్టుకొని వచ్చినట్లున్న ఇంటనే ఉంది. ఆ కావేరి వచ్చినప్పటి నుంచి మనకు శని పట్టినట్లుంది. అలాగే అలా కూతురు వచ్చింది, బాలరాజు వచ్చాడు, అలాగే నిన్ను చంపి కూర్చున్నారు వాళ్ళు అని ఏదేదో కోపంగా మాట్లాడతాం. మన తర్వాత ఏమైందమ్మా, ఏం మాట్లాడుతున్నా అంటే ఏం లేదు, మీ నాన్నతో కబురు ఆడుతున్నానంటే సరే అమ్మ, నాన్న రాత్రి నాకు కల్లోకి వచ్చాడు అని అంటే, కల్లోకి వచ్చి ఏం చెప్పాను, నాకు అరసుల పేరు కొనిపిమని చెప్పాడు. అంటే లేదు, చిన్నికి బర్త్డే ఉంది కదా, బర్త్డే చేయించమని చెప్పాడు. ఇప్పుడు త్వరలో బర్త్డే వస్తుంది, నేను పైసలు జమ చేశాను కదా అమ్మ చిన్ని కోసం అని అంటే, నువ్వు గిట మీ నాన్నలాగా తయారయ్యావురా, అప్పుడు తను గిట చెల్లెలు అని తన కోసం చేసే చెల్లెలు భర్తనే తనని చంపేశాడు. ఇప్పుడు నువ్వేమో చిన్ని పిచ్చి పట్టింది నీకు అని బర్త్డే లోపు కలుస్తుందంటే, అది కలిస్తే నీకేం కీడు జరుగుతుందేమో అని నాకు భయంగా ఉందంటే, అదంతా ఏం లేదేమ్మా అని అంటే, ఎప్పుడు చెడు చేయదమ్మా, చిన్ని కలిసిందనుకో మనకు మంచిగా జరుగుతుంది. ఇన్ని ఏళ్ళ తర్వాత చిన్ని మనకు కలుస్తుందంటే నాకు చాలా ఆనందం పనిస్తున్నావు. కానీ చెల్లెలు ఎక్కడుందో ఏం చేస్తుందో అని కనుక్కున్నావా అంటే, ఎందుకు కనుక్కోలేనమ్మా, రోజు కనుక్కుంటూనే ఉన్నాను. 10 సార్లు ఫోన్ చేసి ఒక్కసారి లిఫ్ట్ చేయట్లేదు, అసలు కాలేజ్కి రావట్లేదు, అసలు ఏంటో అని నేను కనుక్కుంటున్నాను. అసలు ఏంటి అసలు నిజం ఏంటో నేను కనుక్కుంటానమ్మా. ఆ చిన్ని దానికి దీనికి ఏం తేడా పెట్టకు. చూసావా నీలాకనే నీ కొడుకు మారారు, నీలాకనే ఉన్నా నీ కొడుకు అని అంటారనమాట. అని రామేశ్వరం పోయినా శరేశం పోయినట్లు ఊరు మారిన గిట మీ కొడుకు బిహేవియర్ అనేది మారలేదు. ఫోన్ మాట్లాడతారన్నమాట. ఆ ఫైల్స్ అని ఇంటికే తీసుకురాలే అని చెప్తారనమాట. చెప్పగానే అర్థమైనా నిజం మాత్రమే నమ్ము, అబద్ధాన్ని నువ్వు నమ్మకు అని ఉంటుంది అనమాట, రాసి ఉంటుంది. అది మన మ్యాడీ షాక్తో చూస్తాడనమాట. ఇలానే చూస్తాడు, చూడగానే సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.